శారద నిరదేందు ఘనసారపటీ రమరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచల కాశపనీష కుంద మందార సితతామర సమరవాహిని శుభాకారత నొప్పు నినుమది గానగన నడుగల్గు భారతీ. మిత్రులారా, అసలు ఏంది ఈ సమావేశం ఏంది? హిందూ సమ్మేళనాలు ఏంది? ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ? ఎవరు చేస్తున్నారు? ఒకసారి మనం ఆలోచిద్దాం. హిందూ దేశం ఇది. ఇందాక స్వామీజీ చెప్పారు, ఇది హిందుస్థానా? నేను చిన్నప్పుడు ఒక కథ చదివా. ఆ కథ చెప్తాను. ఒక ఎడారిలో ఒక మీలాంటి పెద్ద ఆయన ఒంటి మీద ఎక్కి పోతూ ఉన్నాడు. రాత్రి అయింది. రాత్రి కాగానే ఆయన గుడారం వేసుకొని ఒంటె బయట ఎడారిలో ఇసుకలో ఉంది. ఈయన గుడారంలో హాయిగా నిద్రపోతున్నాడు. అయ్యో, ఒంటెకి చలిగా ఉంటుంది, దానికి కొంచెం వెచ్చగా ఉండడానికి కొంచెం తల లోపలికి పెట్టుకునేటట్టుగా అనుమతిద్దాం అని చెప్పి దాని తలను లోపలికి తీసుకొని వచ్చాడు. ఉంటే దానికే అది మొత్తం గుడారం అంతా ఆక్రమించింది. ఆ యజమాని గుడారం బయట చలిలో పడుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు హిందువుల పరిస్థితి కూడా ఇదే. ఈ దేశం 1947లో రెండుగా విడిపోయింది. ఈ సంగతి అందరికీ గుర్తుందా? తెలుసా? విన్నారా? ఏ పేరు మీద విడిపోయిందండి? ఈ దేశం విడిపోయింది ఏ పేరు మీద? దేనికోసం ఈ దేశం విడిపోయింది? మత ప్రాతిపదిక మీద విడిపోయింది. విడిపోయినటువంటి ఒక దేశం ముస్లిం దేశంగా తయారైతే రెండవ దేశం సెక్యులర్ దేశం ఎట్లయింది? ఎప్పుడైనా ఆలోచించారా? ఇక్కడ దీనిని మళ్ళా ఇస్లాంలో ఎప్పటికీ పూర్తిగానటువంటి ఒక ప్రకరణం ఉంది. ఆ ప్రకరణం ఏంటంటే హిందుస్థాన్ని ఇస్లాం దేశంగా మార్చడం. దానిని చేయడానికి నాటి నెహ్రూ నుంచి నిన్న మొన్నటి దాకా ఉన్నటువంటి ప్రతి వాళ్ళు ప్రయత్నం చేశారు. దేశం విడిపోయిన తర్వాత హిందువులు ఈ దేశంలో రెండవ తరగతి పౌరులుగా బ్రతుకుతున్నారు. మీకు గొప్ప ఉదాహరణ ఏమిటంటే, హిందువులు ఏకత్రితం కాకపోతే ఏమవుతుంది అనే దానికి అద్భుతమైన ఉదాహరణ నేటికి మనకు కనిపిస్తోంది. నిన్న బెంగాల్ 50 సంవత్సరాలు హిందువులు అనుభవించినన్ని కష్టాలు ప్రపంచంలో ఇంకొకరు అనుభవించాల. బెంగాల్లో ఓటు వేయకపోతే ఇళ్లలోకి పోయి స్త్రీలను చెరిచేవాళ్ళు. ఈరోజు టిఎంసి పార్టీ ఆఫీసులో ఏదో పార్టీ ఉంది, దానికోసం ఊళ్ళో నుంచి ఆడవాళ్ళని పిలిచి వాడుకునేవాళ్ళు. ఊళ్ళు హిందువులు ఖాళీ చేసి వేరే రాష్ట్రానికి వెళ్ళారు. అదే పరిస్థితి మనం తెచ్చుకుందామా? ఇదంతా ఎందుకు జరిగింది? హిందువులు ఏకత్రితం కాకపోవడం వలన. నేను కోమటి, నేను బ్రాహ్మడు, నేను రెడ్డి, నేను కమ్మ, నేను కాపు,
ఇలా అనుకోని ఓట్లు వేసినన్ని రోజులు హిందువులు విభజింపబడుతూనే ఉంటారు, నశిస్తూనే ఉంటారు. ఎప్పుడైతే చూడండి 1961లో చైనా వాళ్ళు భారతదేశానికి వస్తే ఒక మహాత్ముడు అప్పుడు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాడు. వాడి పేరు మహమ్మద్ నెహ్రూ. ఆయన ఇచ్చినటువంటి స్లోగన్ ఏంటో తెలుసా? హిందీ చీనీ భాయ్ భాయ్. ఏమైంది? 1962లో ఈ దేశం మీదకు దండయాత్రకు వచ్చి 36,000 చదరపు కిలోమీటర్లను ఆక్యుపై చేశారు చైనా వాళ్ళు. ఎందుకు? హిందీ చీనీ బాయ్ బాయ్. హిందూ ముస్లిం బాయ్ బాయ్ అన్నాం. వాళ్ళు ఒక దేశాన్ని తీసుకొని పోయారు. ఈ దేశాన్ని 2గా ముక్కలు చేసి తీసుకుపోయారు. ఇప్పుడు మనం అనవలసిన మాట ఇందాక గురువు గారు చెప్పారు. హిందూ హిందూ భాయ్ భాయ్. గట్టిగా నినదించండి. హిందూ 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 హిందూ. ఎప్పుడైతే ఇటువంటి ఆలోచన ధోరణి మనలోకి వస్తుందో అప్పుడు మనల్ని పరిపాలించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మీ మాట వింటారు. ఈరోజు ఎందుకండి ముస్లింల కాళ్ళు నాకుతున్నారు, చెప్పులు నాకుతున్నారు, బట్టలిపి డాన్స్ చేయమంటే చేస్తున్నారు రాజకీయ నాయకులు కాదా? వాళ్ళు ఏదడిగితే అది పళ్ళెంలో పెట్టి, బంగారు పళ్ళెంలో పెట్టి తీసుకుపోయి ఇస్తున్నారు. కారణం ఏమిటి? మనం ఏకం కాకపోవడం. మనం ఏకమై మాకు ఇది కావాలి అని అంటే మనకు రాదా? దీనికి కూడా బెంగాలే మళ్ళా ఉదాహరణ. ఈరోజు బెంగాల్లో ఉన్నటువంటి హిందువులంతా ఐక్యమయ్యారు. జరుగుతున్నటువంటి పరిస్థితి ఏమిటో తెలుసా? చూడండి, హిందువులు ఎక్కడ ఉంటారో అక్కడ అభివృద్ధి జరుగుతుంది. ఇస్లాం ఎక్కడ పెరుగుతుందో అక్కడ సర్వనాశనం అవుతుంది. దీనికి ఉదాహరణ పాకిస్తాన్. పాకిస్తాన్ ఏ ప్రాంతాన్ని తీసుకుందండి? పంజాబ్. పంచనది తీరం అది. అద్భుతమైన పంటలు పండేటటువంటి నేల. కానీ అక్కడ ఇప్పుడు పరిస్థితి ఏమిటి? అడుక్కు తింటున్నారు. వాళ్ళ దేశ ఆదాయం ప్రధానమైనటువంటి వనరు ఏమిటంటే అడుక్కు తినడం. ఎక్కడ అడుక్కుంటున్నారు? పోయి సౌదీ అరేబియాలో అడుక్కుంటున్నారు. సరే, ఇటు పక్క బంగ్లాదేశ్ ఉంది. ఎందుకంటే బంగ్లాదేశ్ అద్భుతమైన ప్రదేశం, అది ఉండొచ్చుగా. 10 కోట్ల మంది బంగ్లాదేశీయులు భారతదేశంలో ఉన్నారు. మీ ఊళ్ళో ఉన్నారు. కొడుకులకి బతకడం చేతరాక ఇక్కడికి వచ్చి మన కాళ్ళ దగ్గర బతకడానికి సిద్ధం అవుతున్నారు. కానీ ఇందాక ఒంటె కథ చెప్పాను కదా, అది మన రాబోయేటటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిని ఎట్లా ఎదుర్కోవాలి? ఈనాడు కాదు, ఒక 100 సంవత్సరాల ముందు ఒక పెద్ద ఆయన కూడా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి వాడే, డాక్టర్ హెడ్గేవార్. ఆయన ఆలోచించాడు, రేపు ఇదే పరిస్థితి ఉంటే హిందువుల పరిస్థితి ఏంటి? సెక్యులర్ అనేటటువంటి కళ్ళ గంటలు కట్టి హిందువుల్ని ఆడుకుంటూ ఉన్నారు ఇప్పుడు దాకా. కానీ హిందువుల్లో చైతన్యం మొదలైతే ఏమవుతుంది అనేది బెంగాల్ చూపిస్తుంది. ఆ చైతన్యాన్ని తీసుకురావడానికి నడుం కట్టాడు 100 సంవత్సరాల క్రితం ఒక డాక్టర్ గారు. అది ఆ రోజు 12 మందితో మొదలైనటువంటి సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్.
ఈనాడు భారతదేశానికి మార్గనిర్దేశం చేస్తుంది. ఏం చేస్తుందయా ఆర్ఎస్ఎస్? ఈ 100 సంవత్సరాల్లో ఏం చేసింది? ఆర్ఎస్ఎస్ చాలా గొప్ప గొప్ప పనులు చేయదండి. ఆర్ఎస్ఎస్ వ్యక్తి నిర్మాణం చేస్తుంది. వ్యక్తి లోపల దేశాన్ని నిర్మాణం చేస్తుంది, సమాజాన్ని నిర్మాణం చేస్తుంది. ఇంతే. ఆనాటి నుంచి ఈనాటి వరకు దేశంలో జరిగినటువంటి అన్ని ప్రళయాలలో ఆర్ఎస్ఎస్ తన సేవా దృక్పథాన్ని చూపిస్తూ నా దేశంలో నా జాతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, వాళ్లకు సహాయం చేయాలి అని తన ఆపన్న హస్తాన్ని అందించింది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. అంతేకాదు, ఈరోజు ప్రపంచ దేశాలలో భారతదేశపు ఖ్యాతిని అత్యున్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్ళినటువంటి నాయకులు ఎవరైతే పరిపాలిస్తున్నారో ఇప్పుడు, వాళ్ళని తయారు చేసి దేశానికి అందించింది కూడా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. రెండు 2014లో మార్పు జరగకపోయి ఉంటే భారతదేశం ఇంకొక 4 ముక్కలై ఉండేది. ఇది నేను చెప్తున్నటువంటి విషయం కాదు. ప్రపంచంలో దీనికి ప్రపంచ దేశాలన్నీ కూడా దీనికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసినాయి. ఈరోజు హిందువు మాత్రమే ఈ దేశాన్ని తన మాతృదేశంగా భావిస్తాడు. అంబేద్కర్ ఆనాడే చెప్పాడు, ఏమన్నా అంటే ఎవడైతే మతం మారుతాడో వాడు ఈ దేశాన్ని తన దేశంగా ఒప్పుకోడు అని. ఎడారి మతాల్లోకి మారినటువంటి వాళ్ళు ఎవరూ కూడా ఈ దేశాన్ని తమ మాతృదేశంగా భావించరు. ఒక హిందువు మాత్రమే ఈ దేశాన్ని తమ మాతృదేశంగా భావిస్తారు. మిత్రులారా, ఇంకొక మాట చెప్పాడు అంబేద్కర్, ఆఖరి ముస్లిం పాకిస్తాన్ వెళ్ళేంత వరకు, ఆఖరి హిందువు భారతదేశానికి వచ్చేంత వరకు విభజన పూర్తి అయినట్లు కాదు. ఇది అంబేద్కర్ చెప్పిన మాట. ఇంకొక విషయం మిత్రులారా, మనము పాకిస్తాన్తో 4 యుద్ధాలు జరిగినాయి, చైనాతో ఒక యుద్ధం జరిగింది, అందరికీ తెలుసు కదా. మరి పాకిస్తాన్తో జరిగిన యుద్ధాల్లో మనం గెలిచామా ఓడిపోయామా? గెలిచామా ఓడిపోయామా? ఎవరైనా చెప్పగలరా సార్? గెలిచామని చెప్తున్నారు. గెలిచిన దానికి నిదర్శనం ఏంది? గెలిస్తే ఏమన్నా మనం భూమిని సంపాదించుకున్నామా? మంచితనం కాదు, చేతరానితనం అది. మిత్రులారా, బంగ్లాదేశ్ విభజనప్పుడు 93,000 మంది పాకిస్తాన్ సైనికులు మన చేతికి చిక్కితే బిర్యానీలు పెట్టి సాగనంపాం. ఆ రోజు 90,000 మందిని నీ చేతిలో పట్టుకొని పీఓకేని అడిగితే, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని అడిగితే మనం వెనక్కి తెచ్చుకోలేమా? లాల్ బహదూర్ శాస్త్రి టైంలో మన వాళ్ళు కరాచీ దాకా వెళ్ళారు, మళ్ళా వెనక్కు రమ్మని పిలుపునిచ్చారు. ఆ రోజు కరాచీని పట్టుకొని ఉంటే పీఓకే మళ్ళా మన చేతిలోకి వచ్చేదా కాదా? మరి ఇన్ని యుద్ధాల్లో మనం సంపాదించుకున్నది ఏంటి? పూర్వకాలంలో రాజులు యుద్ధాలు చేస్తే గెలిచిన రాజు ఓడిన రాజు దగ్గర యుద్ధపు ఛార్జీలు తీసుకునేవాడు, పైగా దానికి కావాల్సిన పెనాల్టీలు తీసుకునేవాడు. ఒకవేళ రాజ్యం కూడా కావాలంటే రాజ్యం తీసుకునేవాడు, లేదా రాజ్యం ఆయన పాలించుకుంటానంటే ఇచ్చేవాడు. కానీ మనం ఇన్ని యుద్ధాలు చేసి
మనం సంపాదించుకున్నది ఏంది? ఏ రోజైనా మనం ప్రశ్నించామా ప్రభుత్వాన్ని? చైనా యుద్ధం చేసింది, మన భూభాగాన్ని ఆక్రమించుకుంది. పాకిస్తాన్ యుద్ధం చేసింది, మన భూభాగాన్ని ఆక్రమించుకుంది. మనం యుద్ధం చేసి ఏం చేశాం? సెక్యులర్ దేశంలో నా దేవాలయాలు ప్రభుత్వాల చేతిలో ఎందుకు ఉండాలా? ప్రభుత్వాల చేతిలో నా దేవాలయాలు ఎందుకు ఉండాలా? సెక్యులర్ దేశం అయితే ఇది ఏ రోజైనా ఆలోచించారా? రైట్, దేవాలయాలు ప్రభుత్వాల చేతిలో ఉన్నాయి. మసీదులు, చర్చిలు ఎందుకు లేవు? ఎప్పుడైనా ప్రశ్నించారా మీరు? దేవాలయాల్లో ధర్మ కార్యాలు ఏమన్నా జరుగుతున్నాయా? ముల్లాలకు, మౌల్వీలకు, ఫాదర్లకు వేతనాలు ఇస్తున్నారు. నా గుళ్ళో పూజారి కూటికి లేక అల్లాడుతున్నాడు. ఎవరైనా ఆలోచించారా ఇది? వాళ్ళ ధర్మాన్ని చెప్పుకోవడానికి వాళ్ళకు మసీదులు ఉన్నాయి, మదర్సాలు ఉన్నాయి, వాళ్ళ మత విద్యను చెప్పుకోవచ్చు. కానీ నీ మత విద్య చెప్పుకోవడానికి నీకేమున్నాయి? నీ బిడ్డలు చదువుతున్నారే ఈరోజు, వాళ్ళు చదివే చదువుల్లో హిందుత్వానికి సంబంధించినటువంటి ఒక్క విషయమైనా ఉందా? బాబర్ గొప్పోడు, ఔరంగజేబు గొప్పోడు, ఇంకోటి గొప్పోడు. నీ రాణా ప్రతాప్ని గురించి తెలియదు, నీ శివాజీ మహారాజుని గురించి తెలియదు, అబ్బక్క గురించి తెలియదు. పోనీ ఇన్నేళ్లలో దాన్ని మార్చుకోగలిగామా? హిందువులు ఎప్పుడైతే చైతన్యవంతులై మాకిది కావాలి అని అడుగుతారో అప్పుడు మాత్రమే మార్పు సాధ్యమవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ మార్పుని మనం ఎలా చూపించాలా? ధర్మం కోసం ఎవరైతే నిలబడతారో వాళ్ళు ఎవరైనా కానీ, అది కాంగ్రెస్ కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి. అఫ్కోర్స్ కాంగ్రెస్ ఈరోజు ఇస్లామిక్ పార్టీగా రూపాంతరం చెందింది, అది మనం మాట్లాడుకోవాల్సిన పనిలే. ఎవరైనా కానివ్వండి, వాళ్ళని మనం ఎన్నుకోగలిగిన రోజు మన ఇంటికి మాకు ఓటు ఇవ్వండి, ఏమనుకోకండి మిత్రులారా, మా ఇంటికి ఓటు ఇవ్వండి అని అడగడానికి వచ్చినటువంటి ప్రజాప్రతినిధుల్ని నువ్వు హిందువుల పక్షాన ఉంటావా అని ఏ ఒక్క హిందువైనా అడిగాడా? అలా అడిగి వాళ్ళు ఉంటాము అని చెప్పినప్పుడు మీరు ఓటు వేస్తే రేపు వాళ్ళు హిందువుల పక్షాన నిలబడకపోతే చొక్కా పట్టుకొని అడిగేటటువంటి అధికారం హిందువుకు ఉంటుంది. మనం బిర్యానీలకి, క్వార్టరు సీసాలకి, మందుకి అమ్ముడు పోయేటటువంటి జాతిగా వాళ్ళు పరిగణించి వాళ్ళు మాకు ఊరికే ఓట్లు వేస్తున్నారా, డబ్బులు ఇస్తే ఓట్లు వేస్తున్నారా అని అంటున్నారు. కాబట్టి మిత్రులారా, మనం హిందువులం అనేటటువంటి స్పృహతో ఏ రోజైతే మనం మన తలరాతను మనమే నిర్ణయించుకోగలమో ఆ రోజు ప్రపంచానికి హిందువు గొప్పవాడుగా కనిపిస్తాడు. ఒకనాటి కాలంలో భారతదేశం రత్నగర్భ, అన్నపూర్ణ, సోనేకి చిడియా అనేవాళ్ళు. కానీ ఈ ముష్కరుల దాడుల వల్ల భారతదేశం పేద దేశంగా తయారైంది, కానీ మరలా సంపన్న దేశంగా మారుతూ ఉంది. కారణం ఇప్పుడు హిందువులు పరిపాలిస్తున్నారు కాబట్టి. మళ్ళా హిందువులే పరిపాలించేటట్టుగా మనల్ని మనం సరిదిద్దుకుందాం. అప్పుడు మాత్రమే హిందువుగా బ్రతకగలడు. ఇది గుర్తుపెట్టుకోండి మిత్రులారా.
ఇంకా ఎక్కువ సమయం నేను తీసుకోదలుచుకోలేదు. చివరిగా ఒక్క విషయం మాత్రం మీకు చెప్తున్నాను. ఖచ్చితంగా ఇందాక గురువు గారు చెప్పారు, పక్కింటికి నిప్పంటుకుంటే నీ ఇంటికి రాదని అనుకోకండి. నీ ఇంటికి కూడా నిప్పు తగిలే ప్రమాదం ఉన్నది. కాబట్టి నిద్ర లేవండి, లేకపోతే నిద్రలోనే శాశ్వత నిద్ర పోతారు. ఇందాక ఆయన ఇంకొక మాట కూడా చెప్పారు, పోరాడితే పోయేదే ఉంది, బానిస సంఖ్యలు తప్ప అని శ్రీశ్రీ చెప్పిన మాట నిజమే. కానీ మనం నిద్రపోతున్నామే, ఎక్కడ పోరాడతాం? ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి హిందువు నిద్ర లేస్తాడో, అమ్మ వెనక ఉన్న సింహంలాగా గర్జన చేస్తాడో, అప్పుడు మరలా ఈ జాతి అభివృద్ధిని పొందుద్ది. చూడండి, 1000 సంవత్సరాలు ఈ తురకలు, బ్రిటిష్ వాళ్ళు, క్రిస్టియన్లు, వీళ్ళు మనల్ని పరిపాలించిన ఇంకా ఈ హైందవ జాతి బ్రతికి ఉన్నది అంటే ఈ జాతి ప్రపంచానికి ఇవ్వవలసినటువంటి కానుక ఏదో ఉంది. కాబట్టి ఈ జాతిని భగవంతుడు కాపాడుతున్నాడు. ఈ విషయం గుర్తుంచుకోండి. హిందువుగా పుట్టినందుకు గర్వించండి, హిందువుగా జీవించండి. ఇంకొక విషయం, మనం చస్తే మళ్ళా పుడతాం. మనం ఏ ఆశయం కోసం చచ్చామో ఆ ఆశయాన్ని పూర్తి చేసుకునేదాకా పునర్జన్మ తీసుకుంటూనే ఉంటాం మనం. కానీ ఆ జాతులకు ఆ అవకాశం లేదు. చస్తే ఫైనల్ డే దాకా అట్టే కప్పబెట్టిబడి ఉంటారు. కాబట్టి మిత్రులారా, అమృతపుత్రుడు హిందువు ఎన్నడూ పతితుడు కాదు, అమృతపుత్రుడు. ఈ విషయాన్ని గుర్తుంచుకొని 100 సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ పూర్తి చేసుకున్న సందర్భంగా మరలా హిందువుల్లో ఒక చైతన్యాన్ని నింపడానికి ఆర్ఎస్ఎస్ ముందుకొచ్చింది, హిందూ సమ్మేళనాలు జరుపుతున్నది. ఈ హిందూ సమ్మేళనాల వల్ల మళ్ళా మనం ఏకత్రితమయ్యి ఈ దేశ అభివృద్ధి కోసం పాటుపడగలిగితే అంతకంటే మనకు కావలసిందేమీ లేదు. అతి త్వరలో భారతదేశం అత్యున్నతమైనటువంటి స్థానాన్ని అలంకరిస్తుంది ప్రపంచంలో. భరతమాత ప్రపంచ సింహాసనం మీద కూర్చొని నవ్వుతో మనల్ని దీవిస్తుంది. జై హింద్, జై మా భారతి.